బాహుబలిని మళ్లీ చూడ్డానికి ఆడియన్స్ ఇంట్రెస్ట్ ఎందుకు చూపించడం లేదు? రికార్డులు క్రియేట్ చేసిన బాహుబలి సినిమా బాహుబలి 2ను కలిపి ఒకే పార్ట్గా తీసుకొస్తున్న బాహుబలి ది ఎపిక్ పై క్రేజ్ ఎందుకు రావటం లేదు? ఈ లెక్కన అక్టోబర్ 31న వస్తున్న ఈ సినిమాకు ఓపెనింగ్స్ దక్కవా? ఈ స్టోరీలో చూద్దాం. చూసిన సినిమాని చూసే రోజులు ఎప్పుడు లేవు. కొత్త సినిమాను ఒకసారి చూస్తే చాలనుకుంటున్న టైంలో పాత సినిమాలను ఆడియన్స్ పట్టించుకోవడం లేదు. క్లాసిక్ మూవీస్ ని రీ రిలీజ్ చేస్తే స్పందన కరువవుతోంది. 10 ఏళ్ల క్రితం బాహుబలి ఇండియన్ సినిమా రికార్డులన్నిటినీ కొల్లగొట్టింది. దశాబ్దం పూర్తయిన సందర్భంగా బాహుబలి 2ను కలిపి ఒకే పార్ట్గా ది బాహుబలి ది ఎపిక్ పేరుతో అక్టోబర్ 31న రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు. బాహుబలి ది ఎపిక్ కోసం 2 నెలల ముందే ప్రమోషన్ స్టార్ట్ చేశారు. ఆల్రెడీ ప్రభాస్ రానాతో ఇంటర్వ్యూస్ కూడా చేశారని తెలిసిందే. రీసెంట్ గా టీజర్ ను రిలీజ్ చేస్తే మిలియన్ వ్యూస్ దాటడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. 4 రోజుల్లో 2 మిలియన్ వ్యూస్ మాత్రమే రావడంతో మేకర్స్ కు షాక్ ఇచ్చింది. ఓ రేంజ్ లో హిట్ అయిన సినిమాలను ఆడియన్స్ మళ్లీ చూడాలనుకోవడం లేదా అనిపిస్తోంది. బాహుబలి 2 కలిపి 5.5 గంటలుంటే ది ఎపిక్ ను 3.5 గంటల్లో తీసుకురావడానికి మేకర్స్ కష్టపడుతున్నారు. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ ది ఎపిక్ విషయంలో ఎడిటింగ్ అన్నిటికంటే కష్టమైన పనని, ఏ సీన్స్ ఉంచాలి, వేటిని తీసేయాలి అన్న విషయంలో చర్చలు జరుగుతున్నాయన్నాడు. బాహుబలి 2లో వచ్చే కన్నా నిదురించరా సాంగ్, ఫస్ట్ పార్ట్ లో ప్రభాస్ తమన్నా మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ ఉండవన్నాడు రాజమౌళి. ఈ లెక్కన హీరోయిన్స్ సీన్స్, సాంగ్స్ చాలా వరకు మిస్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. బాహుబలి ది ఎపిక్ లో 2 పార్ట్లు ఉండడం గ్యారంటీ. టీజర్ లో దీవరా, హంసనావా సాంగ్స్ ఉండడంతో సినిమాలో ఈ 2 ఉంటాయని కన్ఫర్మ్ అయిపోయింది. ట్రైలర్ కూడా బయటకు వస్తే అసలు ఏముంటాయి, ఏమేమి ఉండవో ఒక క్లారిటీ రానుంది. రాజమౌళి సినిమాలను రిలీజ్ అయినప్పుడే చూస్తారు గానీ ఆ తర్వాత మళ్లీ చూడమంటే చూడరు. RRR విషయంలో ఇది నిజమయ్యిందే. రాజమౌళికి పాన్ ఇంటర్నేషనల్ ఇమేజ్ తీసుకొచ్చిన RRR పై RRR బిహైండ్ అండ్ బియాండ్ పేరుతో డాక్యుమెంటరీ రెడీ చేసి సెలెక్టెడ్ థియేటర్స్ లో రిలీజ్ చేశారు. అయితే ఆడియన్స్ ఈ డాక్యుమెంటరీపై ఇంట్రెస్ట్ చూపించలేదు. అసలు ఇదొకటి వచ్చిన సంగతే తెలియలేదు. బాహుబలి ప్రీక్వెల్ గా వెబ్ సిరీస్ ను దర్శకుడు దేవకట్ట ప్లాన్ చేశాడు. కొంతకాలం వర్క్ చేసిన దర్శకుడు సరైన దారిలో వెళ్లడం లేదేమోనని బాహుబలి వెబ్ సిరీస్ ను ఆపేశాడు. ఇదే కాదు, బాహుబలి యానిమేషన్ కూడా ఆదరణకు నోచుకోలేదు. రాజమౌళి నుంచి ఏ సినిమా వచ్చినా చూస్తారు, మళ్లీ చూడమంటే చూడరన్నమాట. నార్మల్ గా హెయిర్ కటింగ్ కోసం 150-200 ఖర్చు పెడతారు. కానీ ఆ చేతులతో మాత్రమే కటింగ్ చేయించుకోవాలంటే మాత్రం మినిమం 1,00,000, మాక్సిమం 2 లక్షలు ఇవ్వాల్సిందే. ఇండియాలోనే ఫేమస్ హెయిర్ స్టైలిస్ట్ ప్రభాస్ సినిమాకు పనిచేస్తున్నాడు. అతనెవరో చూద్దాం పదండి. తెలుగులో ఈ మధ్య అలీం హకీం పేరు బాగా వినిపిస్తోంది. తెలుగు సినిమా పాన్ ఇండియా మూవీగా మారడంతో హెయిర్ స్టైలిస్ట్ అలీం హకీం కు డిమాండ్ బాగా పెరిగింది. ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ కు హెయిర్ స్టైలిస్ట్ గా పనిచేస్తూ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ ఉంటాడు అలీం హకీం. కూలీ సినిమాలో రజనీకాంత్ కు హెయిర్ స్టైలిస్ట్ గా వర్క్ చేసిన అలీం హకీం ప్రభాస్ ను కొత్తగా చూపించనున్నాడు. ప్రభాస్ తో సందీప్ వంగా తీస్తున్న స్పిరిట్ కి హకీం ని తీసుకున్నాడు దర్శకుడు. సందీప్ గత చిత్రాలు యానిమల్, కబీర్ సింగ్ హీరోలు రణబీర్, షాహిద్ కపూర్ కు హెయిర్ స్టైల్ డిజైన్ చేసిన హకీం నే మరొకసారి తీసుకున్నాడు డైరెక్టర్. ప్రభాస్ ను కొంతకాలంగా మాస్ గెటప్ లో చూసాం. సలార్ లో ఊర మాస్ కటౌట్ తో అదరగొట్టేశాడు. ఇక కల్కిలో లాంగ్ హెయిర్ తో కనిపించాడు. స్పిరిట్ కోసం కొన్ని నెలలుగా ఫేస్ లో చేంజ్ తీసుకొచ్చాడు సందీప్. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రభాస్ ఆల్ట్రా స్టైలిష్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో ప్రభాస్ స్టైలిష్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. 2025 ఫస్ట్ హాఫ్ ఫ్లాప్ అయిపోయింది. సెకండ్ హాఫ్ లో అయినా తెలుగు సినిమా దారిలో పడుతుంది అనుకుంటే నిరాశ మిగిలింది. సినిమా ఇండస్ట్రీలో ఎన్నేళ్లైనా సక్సెస్ 10%. నెలకొక సినిమా సక్సెస్ తీసుకొస్తుంటే ఆగస్టులో ఒక్క హిట్ కూడా పడలేదు. 2 క్రేజీ ప్రాజెక్ట్స్, చిన్న సినిమాలు అన్నీ కలిసి మూకుముడిగా హ్యాండ్ ఇచ్చేశాయి. ఆగస్ట్ రిజల్ట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. జూలై నెలలో సరైన హిట్ లేదనుకుంటున్న టైంలో డబ్బింగ్ సినిమా మహావతార నరసింహ హిట్ తీసుకొచ్చింది. సినిమా వచ్చి నెల దాటినా ఇప్పటికీ యానిమేషన్ మూవీ హవానే కొనసాగుతోంది. కొత్త సినిమాలు చేతులెత్తేయడంతో వీకెండ్ వచ్చిందంటే నరసింహ ఒక్కటే ఇప్పటికీ సత్తా చాటుతోంది. ఆగస్ట్ స్ట్రైట్ క్రేజీ ప్రాజెక్ట్స్ ఒక్కటి రాకపోయినా డబ్బింగ్ మూవీస్ వార్ 2, కూలీ ఆ లోటును భర్తీ చేస్తాయనుకుంటే ఒక్కటి మెప్పించలేదు. ఎన్టీఆర్ హిందీ డబ్యూ మూవీ వార్ 2తో 7వ హిట్ కొడతాడనుకుంటే 10 ఏళ్ల తర్వాత ఫ్లాప్ చూడాల్సి వచ్చింది. టెంపర్తో మొదలు దేవర్ వరకు వరుసగా 6 హిట్స్ తో డబుల్ హ్యాట్రిక్ కొట్టారు తారక్. ఈ దశాబ్దం తర్వాత డిజాస్టర్ పడింది. పవర్ఫుల్ స్టార్స్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన స్పై థ్రిల్లర్ కథ వీక్ గా ఉండడంతో ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. హృతిక్ క్యారెక్టర్ కంటే తారక్ రోలే పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న దర్శకుడు అయాన్ ముఖర్జీ మేకింగ్ రొటీన్ గా సాగిపోయింది. వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ని 307 కోట్లు కమ్మితే 176 కోట్లే వచ్చింది. ఇక తెలుగులో అయితే భారీ నష్టాలను చూడాల్సి వచ్చింది. 90 కోట్ల బిజినెస్ తో తెలుగులోకి అడుగుపెట్టిన వార్ 2 43 కోట్లు మాత్రమే రాబట్టింది. వార్ 2 నష్టాలతో పోలిస్తే కూలీ చాలా బెటర్ అని చెప్పాలి.
ఓవరాల్ గా 15-20% నష్టాలు చూడాల్సి వచ్చింది. లోకేష్ కనకరాజ్ లాస్ట్ మూవీ లియో డివైడ్ టాక్ తెచ్చుకున్న కమర్షియల్ హిట్ అయితే కూలీ మాత్రం బ్రేక్ ఈవెన్ కాలేదు. లోకేష్ 2 ఏళ్లు టైం తీసుకుని కూలీ తీసిన కథనంతో ఆకట్టుకోలేకపోయాడు. పాటలు బీజిఎం పై అనిరుద్ తీసుకున్న శ్రద్ధ లోకేష్ మేకింగ్ మీద పెడితే రిజల్ట్ మరొకలా ఉండేది. సినిమాను ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లు కమ్మితే 254 కోట్లు తీసుకొచ్చింది. తెలుగు డబ్బింగ్ రైట్స్ 45 కోట్లు కమ్ముడైతే 43 కోట్లు వచ్చింది. కూలీ ఇప్పటి వరకు ఓవర్సీస్ లో మాత్రమే బ్రేక్ ఈవెన్ అయింది. ఇంకో వారం రోజుల్లో తెలుగులో పెట్టుబడి రాబట్టిన తమిళ్లో మాత్రం నష్టాలనే మిగిల్చింది. ఈ నెలలో రిలీజ్ అయిన చాలా చిన్న చిత్రాలు అడ్రస్ గల్లంతయ్యాయి. బకాసుర రెస్టారెంట్, నారాయణమూర్తి యూనివర్సిటీ, త్రిభాణదారి, బార్బరిక్ వంటి సినిమాలు వచ్చిన సంగతే తెలీదు. పరదా ప్రమోషన్ మొత్తాన్ని తనపై వేసుకున్న అనుపమకు నిరాశ తప్పలేదు. విలేజ్ లవ్ స్టోరీ కన్యాకుమారి జనాల్లోకి వెళ్లలేకపోయింది. గ్యాప్ తర్వాత నారా రోహిత్ నటించిన సుందరకాండకు పాజిటివ్ టాక్ వచ్చింది. డిఫరెంట్ లవ్ స్టోరీ అన్న ప్రశంసలు వచ్చినా బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోయింది. అయితే ఫస్ట్ డే కంటే సెకండ్ డే కలెక్షన్స్ పెరగడం, 4 కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది కాబట్టి సుందరకాండకు గట్టెక్కే ఛాన్స్ కనిపిస్తోంది. యంగ్ హీరోల్లో ఎక్కువ మంది ఫ్లాపుల్లోనే ఉన్నారు. నాని, నాగ చైతన్య, నవీన్ పొలిశెట్టి, అడవి శేషు తప్పితే ఫ్లాప్ హీరోల జాబితా చాలా పెద్దగా ఉంది. అయితే వీళ్లలో కొందరు ఫేడ్ అవుట్ దాకా వెళ్ళిపోయారా? ఫ్లాపులు అందరికీ వస్తాయి, కానీ వీళ్లకు ఓపెనింగ్స్ కూడా కరువైపోయాయి. 20 కోట్లు 50 కోట్లతో సినిమా తీస్తే 5 కోట్లు కూడా రాని పరిస్థితి. ఈ లిస్ట్ లో ఉన్న హీరోలు ఎవరో ఒకసారి చూద్దాం. చెప్పుకోవడానికి మాత్రం విజయ్ దేవరకొండ చేతి నిండా సినిమాలున్నాయి, కానీ సక్సెస్ మాత్రమే లేదు. 2018లో వచ్చిన టాక్సీ వాళ్ళ తర్వాత సరైన హిట్ లేదు. ఈలోగా ఫ్లాపుల్లో డబుల్ హ్యాట్రిక్ కొట్టేశాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కింగ్డమ్ కు ఓపెనింగ్స్ వచ్చినా నిలబడలేకపోయింది. బ్రేక్ ఈవెన్ కు 10 కోట్ల దూరంలో ఆగిపోయింది. 10 కోట్ల మార్కెట్ లేని మంచు విష్ణు 100 కోట్ల బడ్జెట్ తో కన్నప్పను నిర్మించాడు. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వంటి స్టార్స్ అండతో కన్నప్ప పాన్ ఇండియా రిలీజ్ చేస్తే వీకెండ్ మూవీగా మిగిలిపోయింది. కన్నప్పతో మంచు విష్ణు ట్రోలింగ్ రాయులందరికీ సమాధానం చెబుతాడు అనుకుంటే మరొకసారి దొరికిపోయాడు. నితిన్ కి హిట్ పడ్డం గగనమైపోతుంది. యావరేజ్ అనే మూవీ లేకుండా వరుస డిజాస్టర్స్ తో ఇమేజ్ ని డామేజ్ చేసుకున్నాడు. సై హిట్ తర్వాత సక్సెస్ చూడడానికి 8 ఏళ్లు పట్టింది. ఈలోగా 12 ఫ్లాపులు చూడాల్సి వచ్చింది. ఇదే సీన్ మరొకసారి రిపీట్ అవుతోందా అనిపిస్తోంది. భీష్మతో ఫామ్ లోకి వచ్చిన నితిన్ పరిస్థితి ప్రస్తుతం ఏమాత్రం బాగోలేదు. మరొకసారి 7 వరుస ఫ్లాపులతో హీరో కెరియర్ డల్ అయింది. చెక్, రంగ్దే, మాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రార్డినరీ మ్యాన్, రాబిన్ హుడ్, తమ్ముడు ఇలా ఫ్లాపుల్లోంచి బయటపడలేకపోయాడు. డీజే టిల్లు స్క్వేర్ తో సిద్ధు జొన్నలగడ్డకొచ్చినంత క్రేజ్ అంతా ఇంత కాదు. ఈ ఇమేజ్ ను జాక్ డామేజ్ చేసింది. టిల్లు స్క్వేర్ 68 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే జాక్ 10 కోట్లు కూడా తీసుకురాలేదు. అక్టోబర్ 15 వస్తున్నటువంటి తెలుసు కథతో గాడ్లో పడతాడేమో చూడాలి మరి. స్టైలిష్ నీరజ కోన దర్శకత్వంలో సినిమా రూపొందుతోంది. సందీప్ కిషన్ కెరియర్ లో హిట్ అంటే ఒకటే గుర్తుకొస్తుంది, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తప్పితే మరొక హిట్ లేదు. గతంలో కితకితలు పెట్టిన నరేష్ సినిమాలు ప్రస్తుతం కనీసం వీకెండ్ లో కూడా ఆడడం లేదు. 5 కోట్లు కూడా చూడడం లేదు. మరి సెట్స్ పై ఉన్న 12A రైల్వే కాలనీ ఏమైనా రక్షిస్తుందేమో చూడాలి మరి. ఫ్లాపుల్లో ఉన్న 3 కుర్ర హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ భైరవంతో అదృష్టం పరీక్షించుకుంటే నిరాశ ఎదురైంది. మనోజ్ మిరాయ్తో, బెల్లంకొండ హైందవతో గాడిలో పడతారేమో చూడాలి మరి. గద్దలకొండ గణేష్ తర్వాత వరుణ్ కు సరైన హిట్టు పడలేదు. లాస్ట్ మూవీ గాంధీవధారి అర్జున, ఆపరేషన్ వ్యాలంటైన్, మట్కా అయితే 5 కోట్లు కూడా రాబట్లేదు. మట్కా ఫ్లాప్ ను మర్చిపోయి మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో హారర్ కామెడీ నమ్ముకున్నాడు. స్మార్ట్ శంకర్ తర్వాత హిట్ లేని రామ్, ఆంధ్ర కింగ్ తాలూకాతో అదృష్టం పరీక్షించుకోనున్నాడు. విరూపాక్షతో ఫామ్ లోకి వచ్చిన సాయి దుర్గతేజ్ బ్రోతో ఫ్లాప్ చూడాల్సి వచ్చింది. గ్యాప్ తీసుకుని భారీ బడ్జెట్ మూవీ సంబరాల ఏటుగట్టుతో వస్తున్నాడు. కెరియర్ లో సరైన హిట్ లేని అఖిల్ మాస్ యాక్షన్ ని నమ్ముకుని లెనిన్ మూవీతో తేల్చుకోనున్నాడు.